హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి. సో ఈ హార్వెస్ట్ వచ్చేసి ఫస్ట్ గోరుచిక్కుళ్ళతో మొదలు పెడుతున్నాను అనమాట. ఈ మధ్య కొంచెం హార్వెస్ట్లు తగ్గినాయండి, అందుకే వీడియోలు కూడా పోస్ట్ చేయడం లేట్ అవుతుందన్నమాట. లేనివి చూపించలేం కదండి, ఉన్నవి ఏవేవైతే కూరగాయలు ఉన్నాయో అప్పుడు హార్వెస్ట్ చేసినవి పెడుతున్నాను. మధ్యలో కొంచెం కొంచెం గోరుచిక్కుళ్ళు అవి ముదిరిపోకుండా కోస్తాం, కానీ అవి మనం వీడియో చేసే అంత పెద్ద హార్వెస్ట్ అయితే రావన్నమాట. సో అందుకని కొన్ని పాట్స్ కూడా ఏంటంటే నాకు మట్టిలో కొంచెం ప్రాబ్లం ఉండటం వల్ల, సో వాటికి ఇలాగ సమ్మరు పెద్దగా మనకి ఇంకా డీప్ సమ్మర్లో క్రాప్స్ రావు కాబట్టి రెస్ట్ ఇచ్చేసాను. సో ఉన్నట్లో ఏమేమి వేసామో వాటి నుంచి ఇలా చిన్న చిన్న హార్వెస్ట్లు అయితే చేస్తున్నాం అనమాట. ఇది ఇంకొక చెట్టు చెప్పాను కదండి, చెట్టు అయితే బాగా పెరిగింది, కాయలు మాత్రం కొంచెం కొంచెం వస్తున్నాయి అనమాట. సో అలాగే కొంచెం పువ్వులు ఉన్నాయి, ఇవి కూడా కోసిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు పెట్టానండి, ఎందుకంటే పైన ఆకుకూరలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో మళ్ళీ ఇందులో వేసుకోవచ్చు కదా అని ఇది వచ్చేసి పాలకూర, దాంట్లోనే మధ్యలో మళ్ళీ వచ్చి చెమ్మకాయ పెట్టాను అనమాట. ఇందులో చుక్కకూర పెట్టా కానీ సరిగ్గా రాలేదు, తోటకూర అలాగే చుక్కకూర పాలకూర కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి పై ఫ్లోర్లో నిమ్మ చెట్లు అండి. ఈ వర్షానికి ఏంటంటే రాలిపోయింది అనమాట, ఒక కాయ రాలింది, మిగిలింది కూడా చెట్టు ఇలా పక్కకి ఒరుగు ఉంది. ఎందుకంటే కాయలన్నీ ఒకే కొమ్మకు ఉన్నాయి, బరువుకి సైడ్కి అయిపోయింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక వెరైటీ నిమ్మ చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కానీ ఇంకా టైం పట్టేలా ఉంది. సో మొన్ననే ఏంటంటే ఇలా జీవామృతం తయారు చేసి ఇచ్చాను. సో మట్టిలో బలం తగ్గినట్టు అనిపిస్తుంది, మొక్కలన్నీ డల్గా ఉన్నాయి కదా అని ఇలా మొక్కలకి వేసి వచ్చాను. లేదా రాత్రి ఫుల్ వర్షం పడిపోయింది అనమాట. సో పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది, మొక్కకి ఇచ్చిన బలం అంతా కూడా బయటికి వాష్ అవుట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా ఎరువులు ఇచ్చినప్పుడు వర్షం పడితే ఇదే ప్రాబ్లం. అండ్ అలాగే దోసకాయలు అండి, ఇవి ఒకటి మాత్రం వస్తున్నాయి సమ్మర్లో. ఈ కుండీలో వచ్చేసి 2 తీగలు పెట్టాను అనమాట. సో ఇవి ఒకటి హార్వెస్ట్కి ఉంటున్నాయి. దొండకు కూడా కొంచెం మళ్ళీ ఎరువులు ఇవ్వాలి. మధ్యలో 2 రోజులు ఇంకా వర్షాలు అంటున్నారు కదా అని ఆగాను. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేస్తే కొంచెం సెట్ అవుతాయి అనమాట. వర్షం వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వకపోవడమే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కాలీఫ్లవర్ అండ్ అలాగే క్యాబేజ్ వేరే వాళ్ళు శాప్లింగ్స్ ఇచ్చారండి. సో అవి పెట్టాను అనమాట. పెట్టడం ఏంటంటే నేను లేట్ చేసేసాను. సో ప్రపంచంలో ఇంత చిన్న కాలీఫ్లవర్ ఎవ్వరూ పెంచుండరేమో, నేను పెంచాను. సో బలం లేదు, మట్టిలో పెద్దగా బలం లేదు. అండ్ వేయటం కూడా కొంచెం లేట్గా వేయటం వల్ల చిన్న వచ్చినాయి అనమాట. ఇంకా ముదిరిపోతున్నాయి, సైజు పెరగవని చెప్పి ఇవాళ ఇవి 2 కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో ఇంత చిన్న పువ్వు ఇంత చిన్న క్యాబేజీ ఎవరు పెంచరేమో, నాకే నవ్వు వస్తుంది హార్వెస్ట్ చూస్తే ఈవేళ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం బీరకాయలు ఉన్నాయండి. సో బీరకాయలు కూడా సైజ్ అయితే తగ్గింది కొంచెం, బట్ టేస్ట్ అయితే మాత్రం ప్రాబ్లం లేదండి, చాలా బాగుంటాయి. మన ఇంట్లో పెంచిన బీరకాయలు అయితే మాత్రం బయట మీకు అదో రకంగా ఉంటుంది టేస్ట్. హైబ్రిడ్ వెరైటీలు, మనం అన్నీ దేశీ రకాలు ఇంట్లో పెంచుకున్నవి కాబట్టి మందులు లేకుండా టేస్ట్ విషయంలో అయితే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అంత బాగుంటుందన్నమాట బీర. సో ఇవి వచ్చేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో హార్వెస్ట్. సో ఇవి అయిపోతే ఇంకా కొంచెం దొండకాయలు అవి ఉన్నాయి, చేసేస్తే మన హార్వెస్ట్ అయిపోయినట్టే. చిన్న చిన్న హార్వెస్ట్లు అవుతున్నాయి ప్రస్తుతానికి. మళ్ళీ కొంచెం ఆకుకూరలు అన్నీ అందితే మళ్ళీ సెట్ అవుతాం అనమాట. ఈ సమ్మర్ ఇలాగే చిన్న చిన్న వాటితో గడిపేద్దామని డిసైడ్ అయిపోయానండి ముందే. ఎందుకంటే చాలా మటుకు కుండీలన్నీ కూడా కొంచెం ఖాళీగా ఉంచేద్దాం అనిపించింది. ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా తక్కువ ఇళ్ళే వస్తాయి సమ్మర్లో. సో ఇంకంత కష్టపడి సంవత్సరం మొత్తం మట్టిని అలాగ యూజ్ చేసే కంటే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చామనుకోండి, అది కూడా మళ్ళీ రీఛార్జ్ అవుతుంది కదా. మట్టిలో బ్యాక్టీరియా అంతా రీఛార్జ్ అయ్యి మళ్ళీ బాగా డెవలప్ అవుతుంది కదా అని చెప్పి కొన్ని కుండీలు అయితే ఖాళీగా ఉంచేసాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి దొండకాయలు ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఇంకా కొత్తది కూడా ఇంకొక పాదు పెట్టాను, అవి ఇంకా రావాల్సి ఉన్నాయి. సో ఫైనల్గా ఇంకా దొండకాయలతో వీళ్ళ హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఎలాగోలాగ కొంచెం కొంచెం కూరగాయలతో సమ్మర్ అంతా మనం మేనేజ్ చేస్తున్నాం అనమాట. హోప్ మీ అందరికీ మంచి హార్వెస్ట్లు రావాలి ఇప్పుడు నాకంటే అని ఆశిస్తున్నా. సో నాకైతే ఈవేళ హార్వెస్ట్ ఇది. సో చిన్న చిన్న కాలీఫ్లవరు, చిన్న క్యాబేజ్ అనమాట. వీటిని చూస్తే నాకే నవ్వు వస్తుంది. అండ్ అలాగే చిన్న ఆవుదూడండి, మొన్న నచ్చి కొనుక్కున్నాను. సో ఇది ఎలా ఉందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. నిజంగా జీవంతో ఉన్నట్లే అనిపించింది అనమాట. ఇందులో ఏదో ఒక మొక్క పెట్టాలి ఇంకా, సో అదొక వర్క్ ఉంది.
హోప్ మీ అందరూ ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.